పిల్లలు, ఈరోజు మనం కనకదుర్గ దేవాలయ పనులకు కలప సామాగ్రిని అంతటినీ ఉచితంగా తయారు చేసి ఇస్తానని ఒక దారుశిల్పి దేవాలయ పెద్దలను ఒప్పించాడు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు కనకదుర్గ ఆశీర్వాదం. భావపురి పట్టణంలో ఊరి చివర ఒక పెంకుటింట్లో విశ్వతయ్య అనే దారుశిల్పి తన భార్య సుకుమారమ్మ ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. కొడుకు పేరు మాధవయ్య, కూతురు పేరు కామాక్షిదేవి. తాను చేసే కలప పనిలో మంచి నాణ్యత గల కలపను ఎంచుకోవటం, నాణ్యతతో కావాల్సిన వస్తువులు వినియోగదారులకు తయారు చేయటం వలన ఆ పట్టణంలో మంచి దారుశిల్పిగా పేరు సంపాదించుకున్నాడు. అతని వద్ద 5 దారుశిల్పులు పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా మంచి నైపుణ్యం కలవారు. ఆ పట్టణంలోని కొంతమంది పెద్దలు కలిసి ఊరికి కొంచెం దూరంలో 2 ఎకరాల స్థలంలో కనకదుర్గ దేవాలయాన్ని నిర్మించాలనే ప్రణాళిక వేసుకున్నారు. దానికి కావలసిన కలప సామాగ్రిని అంతటినీ సమకూర్చుకొని దేవాలయాన్ని నిర్మించగలరని విశ్వతయ్యని పిలిచి ఆ పెద్దలు ఈ విషయాన్ని చర్చించారు. అందులకు విశ్వతయ్య ఇలా చెప్పాడు: నేను కనకదుర్గ మాత భక్తుడిని. ప్రతిరోజు మా ఇంట్లో మాతని పూజించనిదే ఏ పని ప్రారంభించను. ఎప్పుడూ ఆమె ధ్యానంలోనే ఉంటాను. అందువలన నేను ఈ దేవాలయ కలప పనులన్నీ స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేసి పెడతాను. నాతో పనిచేసే దారుశిల్పులకు కూడా మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు. వారికి కావలసిన డబ్బును కూడా నేనే సమకూరుస్తాను అని చెప్పాడు. అందులకు ఆ పెద్దలు సంతోషించినా అలా డబ్బులు ఏమీ ఇవ్వకుండా ఎలా నీతో పని చేయించుకుంటాము అని అన్నారు. అందులకు దారుశిల్పి ఇలా చెప్పాడు: నాకు కావలసినవన్నీ ఆ కనకదుర్గ మాతే చూసుకుంటుంది. మీరేమీ చింతించకండి అని పలికాడు. ఒక సుముహూర్తాన దేవాలయ కలప పనులు ప్రారంభించాడు. ఆ దారుశిల్పి బృందం అన్ని పనులు సక్రమంగా నాణ్యతతో చేశారు. దేవాలయ గర్భగుడికి కావలసిన ద్వారబంధాలు, తలుపులు, అలాగే ఉపదేవాలయాలకు కావలసిన ద్వారబంధాలు, తలుపులు, భక్తులు బస చేయటానికి కావలసిన కుటీరాలు అన్నిటినీ చక్కగా నాణ్యమైన కలపతో బహు చక్కగా తీర్చిదిద్దారు. అనుకున్న సమయానికే దేవాలయ పెద్దలకు అందించారు. దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ రోజున అందరితో పాటు దారుశిల్పులను కూడా ఆహ్వానించారు. దారుశిల్పుల బృందాన్ని దేవాలయ పెద్దలు, పౌరోహితులు సన్మానించి వస్త్రాలు బహూకరించి ఆశీర్వదించారు. ఆ రోజు దారుశిల్పి విశ్వతయ్య జీవితంలో ఒక మరుపురాని రోజుగా మిగిలిపోయింది. ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రించాడు. వేకువజామున నిద్రలో ఉండగా తనను ఎవరో పిలిచినట్లు అనిపించింది. కళ్ళు మూసుకొని ఎవరా అని అనుకున్నాడు. కనకదుర్గ మాత లీలగా కనుల ముందు ప్రత్యక్షమైనట్లుగా అనిపించింది. ఈ రోజు నుండి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మంచి సంపాదనతో సుఖశాంతులతో జీవిస్తావు అని చెప్పినట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎవరూ లేరు. ఇది కల?
అని అనుకుని మరలా నిద్రించాడు. 4 రోజుల పిదప ఒక శుక్రవారం సుకుమారమ్మ పూజామందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంది. కనకదుర్గ మాత పటము వెనుక తీసి చూడగా కొన్ని బంగారు నాణ్యాలు అగుపించాయి. వెంటనే విశ్వతయ్య దగ్గరకు వచ్చి, స్వామి, నేను మన పూజామందిరం శుభ్రపరుస్తూ ఉంటే ఈ బంగారు నాణ్యాలు కనిపించాయి. నీవు ఎప్పుడు తెచ్చిపెట్టావు? అందుకు విశ్వతయ్య, నేను తేలేదే. నాకు 4 రోజుల క్రితం కనకదుర్గ మాత కలలో కనిపించి నా జీవితం మారుతుందని చెప్పింది. ఇదంతా అమ్మ మహిమే అయి ఉండాలి, ఆమె అనుగ్రహ ప్రసాదమే అని అన్నాడు. ఆ బంగారు నాణ్యాలు అమ్మగా వచ్చిన ధనంతో ఊరికి దూరంగా కొంత స్థలం కొని అందులో కలప కర్మాగారాన్ని నిర్మించుకున్నాడు. తన బృందంతో పనులు ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలోనే దారుశిల్పికి పట్టణంలో మంచి పేరు వచ్చింది. కొంతకాలానికి భావపురిలో 4 కళాశాలలు నిర్మించాలని కొంతమంది విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు కలిసి వచ్చారు. వారు ఆ కళాశాలలకు కావలసిన అనుమతులు అన్నీ తీసుకొని కళాశాలల నిర్మాణ పనులు ప్రారంభించారు. అందులోని కలప సామాగ్రి పనికి దారుశిల్పి విశ్వతయ్య బృందాన్ని ఎన్నుకున్నారు. 4 కళాశాలల నిర్మాణం దాదాపు 2 సంవత్సరాలు సాగింది. విశ్వతయ్యకు పుష్కలంగా డబ్బులు వచ్చాయి. వారానికి ఒకరోజు కనకదుర్గ దేవాలయానికి వెళ్ళి అర్చనలు, అభిషేకాలు చేయించుకొని వచ్చేవాడు. కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. విశ్వతయ్య కుమారుడు మాధవయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ సంస్థలో ఇంజనీరుగా చేరాడు. కూతురు కామాక్షిదేవి వైద్య వృత్తిలో పట్టాపుచ్చుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారిగా చేరింది. వారి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. పిల్లలు కనకదుర్గ ఆశీర్వాదం వల్ల ఆ దారుశిల్పికి తన ఇంట్లో బంగారు నాణ్యాలు లభించాయని తెలుసుకున్నాం కదా. ఒక కలప కర్మాగారాన్ని నిర్మించుకొని తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతున్నాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, భగవంతుని మీద భక్తి, పనిలో చిత్తశుద్ధి, నాణ్యతగా పనిచేస్తే దైవ సహాయంతో విజయాలు సాధించవచ్చు. ఇదే ఈ కథలోని నీతి.